క్రైస్తవ సంఘానికి ఉపదేశాలనే కార్యక్రమంలోని పరిశుద్ధాత్మ అనే ఎపిసోడ్కి మీ అందరికీ కూడా స్వాగతం అండి. ఈరోజు ప్రత్యేకంగా మనం పరిశుద్ధాత్మ గురించి అనేక విషయాలు చర్చించుకోబోతున్నాం. ఆ చర్చలో భాగంగా మనతో పాటు ఉన్నారు పాస్టర్ మన్రాజా గారు, పాస్టర్ సైమన్ పాల్ గారు. వారిని ఆహ్వానం చెప్తూ మనం ముందు కార్యక్రమంలోనికి వెళ్దాం. పాస్టర్ గారు, మీ ఇద్దరికి కూడా ప్రత్యేకమైన ఆహ్వానం అండి. ఈరోజు ప్రత్యేకంగా మనం పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోబోతున్నాం, చర్చించబోతా ఉన్నాం. అంటే అందరిలో చాలా మందిలో కూడా ఈ పరిశుద్ధాత్మ గురించి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఒకానొక టైంలో నేను కూడా చాలాసార్లు కన్ఫ్యూజ్ అయిన రోజులు ఉన్నాయి. కానీ ఈరోజు ప్రత్యేకంగా మన ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ పరిశుద్ధాత్మ అంటే ఎవరు, ఏంటి, అసలు పరిశుద్ధాత్మ ఉనికి ఏంటి అనే విషయాలు మనం చర్చించుకోబోతున్నామండి. నేనైతే ఆశపడుతున్నా చక్కగా తెలియని వాళ్ళందరూ కూడా ఈ ఎపిసోడ్ ద్వారా పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవాలని. అయితే పాస్టర్ సైమన్ పాల్ గారు చెప్పండి, వాక్యం ప్రకారం అసలు పరిశుద్ధాత్మ అంటే ఎవరు? మంచి ప్రశ్న అండి. చాలామందికి ఉన్న కన్ఫ్యూజన్, చాలామందికి ఉన్న డౌట్లు ఈరోజైతే మనం తెలుసుకోబోతున్నామని నేనైతే అనుకుంటున్నా. ప్రతిదీ కూడా వాక్యంలోంచి మనం చూద్దాం. అయితే ముందుగా మనకి ఒక డిస్క్రిప్షన్ ఇవ్వాలనంటే, మనం చాలామంది క్రైస్తవులు నమ్ముతారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు ఉన్నారని చెప్పేసి, ముగ్గురు కూడా ఏకమై ఉన్నారని చెప్పేసి మనం నమ్ముతూ ఉంటాం. చాలామంది నమ్మరు, ఎందుకంటే ఆయన కేవలం ఆత్మనే, ఆయన స్వరూపి కాదని చెప్పేసి నమ్ముతూ ఉంటారు. అన్నిటిని కూడా పక్కన పెట్టేస్తే వాక్యంలో మనకి పరిశుద్ధాత్మ దేవుడి గురించి ఏం చెప్తా ఉన్నారంటే, ఆది అందే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకి ఉన్నారు. ఎందుకంటే ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనంలో చూసుకున్నట్లయితే అగాధ జలములపై దేవుని ఆత్మ అలలాడుచుండేనని చెప్పేసి రాయబడి ఉన్నది. అంటే ఆది నుంచే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఉన్నారని చెప్పేసి మనకి వాక్యంలో రాయబడి ఉన్నది. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభులు వారు తన పరిచర్య పూర్తి చేసి తర్వాత ఆయన మరలా తిరిగి పరలోక రాజ్యానికి వెళ్లే ముందు తన శిష్యుల్ని పిలిచి, మనకి యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో ఈ మాట రాయబడింది. ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకం చేయనని చెప్పేసి ఇక్కడ రాయబడింది. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద ప్రతి ఒక్కరిని ప్రేరేపించడానికి, తర్వాత విషయాల్ని బోధించడానికి, వారిని ముందుకు నడిపించడానికి వచ్చారని చెప్పేసి, అక్కడ వారితో కూడా ఉన్నారని చెప్పేసి మనకి ఇక్కడ చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదండి, పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపెట్టొద్దని చెప్పి కూడా వాక్యం రాయబడతా ఉన్నది. అంటే ఫీలింగ్స్, తర్వాత ప్రతి ఒక్కటి కూడా పరిశుద్ధాత్మ దేవుడికి కూడా ఉన్నాయని చెప్పేసి వాక్యము ఇక్కడ తెలియజేస్తూ ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనకి ఇక్కడ ఈ విధంగా రాయబడి ఉన్నది. 4వ అధ్యాయం 30వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపెట్టుకుడి అని చెప్పేసి రాయబడినది. అంత మాత్రమే కాదు, ఇంకొక దగ్గర పరిశుద్ధాత్మ నీ దేహము పరిశుద్ధాత్మకి ఆలయమునై ఉన్నదని చెప్పేసి మీరు ఎరుగురా అని చెప్పేసి వాక్యం తెలియజేస్తూ ఉన్నది. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటాడు, నాలో ఉంటాడు, మనతో ఉంటాడు. తర్వాత ఆయన ఎక్కడైనా ఉండగలడు. మనం ప్రార్థించినప్పుడు మనకు సహాయకుడిగా రాగలడు. ప్రతి కార్యాన్ని కూడా జరిగించడానికి ఆయన మనల్ని ప్రేరేపించగలడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆది నుంచి ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఎప్పుడు ఉంటూనే ఉన్నారు. ఓకే, చాలా చక్కగా వివరించారు పాస్టర్ గారు. అయితే పాస్టర్ గారు మీరు చెప్పండి, పరిశుద్ధాత్మ కావాలంటే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండాలంటే మనం ఎలా ఉండాలి? చాలా చక్కటి ప్రశ్న. పరిశుద్ధాత్మ మనలో ప్రతి ఒక్కరు కూడా అవసరం. ఎఫ్ఎసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు మనం గమనించినప్పుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. సో పరిశుద్ధాత్మ ద్వారా మనము ముద్రించబడతాము. దేవుని ప్రజలుగా మనకు ఒక ముద్ర వస్తుంది. మనం ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు ఈ ముద్ర లేని వాళ్ళందరూ కూడా దేవుని యొక్క ఉగ్రతకి గురవుతున్నట్టుగా ఉన్నది. అంటే వాళ్ళు విడిచిపెట్టబడేవారుగా ఉంటున్నారు. దేవుని ముద్రను మనం కలిగి ఉండాలంటే ముందుగా పరిశుద్ధాత్మ ద్వారా మనం ముద్రించబడాలి. అంటే పరిశుద్ధాత్మకి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఖచ్చితంగా మనందరం కూడా పరిశుద్ధాత్మతోటి సహవాసం కలిగిన వాళ్ళమై ఉండాలి. అయితే పరిశుద్ధాత్మను ఒక రూపం లేని ఎంటిటీ లాగా మనం చూడాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ గురించి ఇక్కడ చివరిగా ఏమున్నది, ఉన్నాడు అని
ఉన్నాడు అని అంటే ఒక పర్సన్గా ఇక్కడ మనకు బైబిల్లో సంబోధించడం జరుగుతూ ఉన్నది. మనకి పాస్టర్ గారు చెప్పినట్టుగా పరిశుద్ధాత్మ దేవునికి కూడా ఇమోషన్స్ ఉన్నాయి, దుఃఖపడటం, సంతోషపడడం అనే ఇమోషన్స్ కూడా ఉన్నాయి. అంటే ఈ పరిశుద్ధాత్మను ఒక పర్సన్గా మనం చూడాలి, ఒక వ్యక్తిగా మనం గమనించాలి. అయితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో మనం గమనించినప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి, పరిశుద్ధాత్మ దేవునితో మనం సహవాసం చేయాలి అని అంటే రిపెంట్ అండ్ బీ బ్యాప్టైజ్డ్ అని ఉంది. అంటే ముందుగా మనం పశ్చాత్తాపము చెంది తర్వాత బాప్తిస్మం పొందుకుంటే అప్పుడు మనం పరిశుద్ధాత్మను పొందుకుంటాము అని ఇక్కడ రాయబడి ఉన్నది. అంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ముందుగా ఉండాల్సిన అర్హతలు ఏంటి అని అంటే మనం పశ్చాత్తాపం పడాలి, బాప్తిస్మం పొందుకోవాలి. తర్వాత మనం పరిశుద్ధాత్మ గురించి ఆలోచన చేయొచ్చు. అదే లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనంలో కూడా మనం గమనించినప్పుడు పరలోకమందున్న తండ్రి మీ అందరికీ కూడా పరిశుద్ధాత్మను వరముగా ఇస్తారు అని చెప్పని ఇక్కడ రాయబడి ఉంది. పరిశుద్ధాత్మ అనేది ఒక వ్యక్తి ద్వారా రాదు, లేదా పరిశుద్ధాత్మ అభిషేకం అనేది ఇంకా వేరే ఏ ప్రాసెస్ ద్వారా కూడా రాదు. కానీ పరిశుద్ధాత్మను ఇవ్వాలి అని పరలోకమందున్న తండ్రి డిసైడ్ చేసుకుంటే అప్పుడు పరిశుద్ధాత్మను మనం పొందుకోగలుగుతాం. ఆ టైంలో దేవుడు తన ప్రవక్తలను వాడుకోవచ్చు, లేకపోతే ఇంకెవరినైనా కూడా వాడుకోవచ్చు మనకి అభిషేకం తీసుకురావడానికి. యేసుక్రీస్తు విషయంలో అయితే బాప్తిస్మ ఇచ్చి యోహాను ద్వారా బాప్తిస్మం తీసుకున్న వెంటనే ఒక పావురం రూపంలో పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగి వచ్చినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. సో పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే ముందు మనం పరిశుద్ధంగా ఉండాలి. చాలా చాలా చక్కగా వివరించారు పాస్టర్ గారు. తర్వాత కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చూస్తున్నారు కదండి, ఎంతో ఆసక్తికరమైన విషయాలు పరిశుద్ధాత్మ గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. క్రైస్తవ సంఘానికి ఉపదేశాలు అనే కార్యక్రమంలోని పరిశుద్ధాత్మ అనే ఎపిసోడ్కి మీ అందరికి కూడా తిరిగి స్వాగతం. మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి. పాస్టర్ గారు, ఇప్పుడు పరిశుద్ధాత్మను అందరూ పొందుకోగలరా? ఒకవేళ పొందుకున్న వాళ్ళు ఎవరైనా బైబిల్లో ఉన్నారా అనేది మాకు చెప్తారా? మంచి ప్రశ్న అండి. ఈరోజు ఎవరైతే ఆశ కలిగి ఆయన పని చేయాలని ఆశతో ఉంటారో వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మను పొందుకోగలరు. కానీ ఆశ ఒక్కటి ఉంటే మాత్రమే సరిపోదు, దానికి కార్యసాధన కూడా జరగాలి. అంటే ప్రార్థన జరగాలి, లేదంటే దీర్ఘకాలం దేవుని కొరకు మనం ప్రార్థిస్తూ ఉండాలి. ఆయన ఆత్మను పొందుకోవడానికి విశ్వాసంతో అందరం కూడా ఎవరైతే అట్టి ఆశ కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏకస్వరంతో ప్రార్థించగలిగినట్లయితే ఖచ్చితంగా అపోస్తులు ఏ రీతిగా అయితే పొందుకున్నారో మనం కూడా పొందుకోవచ్చు. మీరు అడిగారు ఎవరైనా పొందుకున్నారా, మనం పొందుకోగలమని. ప్రతి ఒక్కళ్ళు కూడా పొందుకోవచ్చు. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది, కానీ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవట్లేదు. ఎందుకంటే మనకు కొన్ని స్వార్థాలను పక్కన పెట్టాలి. మన జీవితంలో ఉన్న కొన్ని విషయాల్ని పక్కన పెట్టి దేవుని మనం ఆహ్వానించాలి. పరిశుద్ధాత్మ దేవుని సాంగత్యాన్ని మనం కోరాలి. ఇక్కడ మనకి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల వరకు చూసుకున్నట్లయితే ఇది మనందరికీ తెలిసిన విషయమే. శిష్యులు, అపోస్తులు అందరూ కూడా కలిసి, కొంతమంది స్త్రీలు అందరూ కూడా మేడగది మీద పెంతెకొస్తు దినాన వారందరూ కూడా ఏకస్వరంతో ప్రార్థిస్తూ ఉన్నారు. మేము పరిచర్య ఎలా చేయాలి, సువార్తకి ఎలా వెళ్ళాలి, ఎలా విస్తరించబడాలి. దేవుడు ఇచ్చారు కదా ఒక ఆజ్ఞ, మీరు సమస్త జనులకు కూడా సువార్తను ప్రకటించి శిష్యులుగా చేయండి అని ఇచ్చారు ఆజ్ఞ. మరి దీనికై నేను ఎలా ముందుకు ప్రయత్నం చేయాలి అని చెప్పేసి వాళ్ళు అందరూ కూడా కలిసి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అనుదినం ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ వచ్చారు వాళ్ళు. కానీ పెంతెకొస్తు దినాన ఖచ్చితంగా అదే రోజు పరిశుద్ధాత్మ దేవుడిని వారు పొందుకున్నట్టు మనం చూస్తూ ఉంటాం. మరి పొందుకున్న వాళ్ళందరూ కూడా సువార్త చేయడానికి బయటికి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళ ఇంటెన్షను, లేదంటే వాళ్ళ ఆశ, వాళ్ళ ఆలోచన ఏంటంటే మేము సువార్త చేయాలి, మేము దేవుడి పని చేయాలి, లేదంటే ఇది పొందుకొని నేను కార్యాలు మాత్రమే చేయాలి, ఇది పొందుకొని నేను ఒక దగ్గరే ఉండి అందరినీ కూడా ఇక్కడ గ్యాదర్ ఇది కాదండి. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే, వాళ్ళ ఆలోచన ఏంటంటే నేను దేవుని శక్తిని పొందుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ అనుభూతిని నేను పొందుకున్న తర్వాత నేను దేవుడి పని చేయాలి, దేవుడి పని విస్తరించాలి అనే ఆలోచనతో వాళ్ళు ప్రార్థనలు కూడుకున్నారు. కాబట్టి వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొందుకున్నారు. ఇక్కడ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ నీ దేహమే దేవుని ఆలయము, దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా అని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉన్నది. నిజంగా మనం పరిశుద్ధంగా ఉన్నట్లయితే, మనల్ని మన నీతిమంతులుగా ఉంచుకొని జీవించగలిగినట్లయితే మన దేహమే
పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమై ఉన్నదని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. ఈరోజు నీతో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడతా ఉన్నారు. మన ద్వారా గొప్ప కార్యాలు జరిగించాలని ఆశపడతా ఉన్నారు. నీకు దేవుడిచ్చిన తలాంతులు ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి తీసుకొని వచ్చి వాటిని ప్రభావితం చేసి వాటిని నువ్వు యాక్టివ్ చేసుకోవడానికి, అంటే వాటిని వాడుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఖచ్చితంగా సహాయం చేస్తూ ఉంటారు. మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారు, మనల్ని బలపరుస్తూ ఉంటారు. వీటన్నిటికీ కూడా ముందు నీకు ఆశ కావాలి, పరిశుద్ధాత్మ దేవుడిని నేను పొందుకోవాలని ప్రార్థన కావాలి. ఆ తర్వాత మంచి మనసు, నిన్ను నువ్వు పరిశుద్ధం చేసుకునే స్థితి నీలో ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుని నువ్వు పొందుకోగలవు. ఎవరైనా పొందుకోగలరు. అట్లనే పాపాలు చేసే వాళ్ళు పొందుకుంటారనంటే పాపి దగ్గర పరిశుద్ధాత్ముడు ఉండడండి. నువ్వు పాపం చేస్తూ కంటిన్యూస్గా నేను పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నా, నేను కార్యాలు చేస్తా అంటే కుదరదు. ఆయన అబద్ధాలు, దొంగ క్రియలు, దొంగ కార్యాలు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా జరిగే కార్యాలు ఏ రీతిగా ఉంటాయంటే, అపోస్తులు బయటికి వెళ్ళినప్పుడు వారు ప్రార్థన చేస్తే అక్కడ ఖచ్చితంగా కార్యం జరిగింది. పౌలు గారిని చూడండి, ఆయన పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా నడిపించబడ్డాడు. ఆయన ఒక ద్వీపానికి వెళ్ళి అక్కడ అతనిని ఆ పాము కాటేసినప్పుడు అందరూ చూసి విషపాము ఈయన చచ్చిపోతాడు అనుకున్నారు. కానీ దేవుని తోడు అతనికి ఉన్నది కాబట్టి ఇంకా దేవుడు అతని ద్వారా కార్యాలు జరిగించాలి, స్వార్థ ప్రకటించాలి అని ఆయన నిశ్చయించుకున్నారు కాబట్టి అక్కడ పౌలు గారికి ఏమీ కాలేదు. ఆ తర్వాత పేతురుని చూడండి, ఆయన పెంతెకోస్తు దినం తర్వాత వెళ్ళి సువార్త ప్రకటించగానే ఒకటే సువార్తలు అక్కడ వివిధ ప్రాంతాల వాళ్ళు వచ్చారు, వివిధ భాషల వాళ్ళు వచ్చారు. ఈయనేమో అక్కడున్న ప్రాంతీయ భాషలో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ అక్కడున్న వారందరికీ కూడా అర్థమైంది. అంటే దేవుడి పని చేయాలని ఆయన ఆశపడ్డాడు కాబట్టి పేతురు గారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. ఆ శక్తి ద్వారా ఆయన భాషలో ఇతరుల భాషలకు అర్థమయ్యే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ కార్యాన్ని జరిగించారు. అవునండి. ఆ రీతిగా అనేక మంది అపోస్తులకి, శిష్యులకి పరిశుద్ధాత్మ దేవుడు సహకారిగా ఉన్నారు. ఈరోజు మనందరికీ కూడా ఆయన ఖచ్చితంగా సహకారిగా ఉంటారు. చాలా అద్భుతంగా చెప్పారు పాస్టర్ గారు. పాస్టర్ గారు, అసలు మీరు చెప్పండి, ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్న తరువాత ఒక వ్యక్తి జీవితం ఎట్లా ఉంటుంది? చాలా చక్కటి ప్రశ్న అండి. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఒక వ్యక్తి జీవితం ముందుకు మాదిరిగా ఉండదు. ఖచ్చితంగా అతని జీవితంలో గొప్ప మార్పు అనేది మిగతా చుట్టుపక్కల ఉన్నవారు కూడా గమనించే అంత విధంగా గొప్ప మార్పు ఆయన జీవితంలో చోటు చేసుకుంటుంది. దానికి ఉదాహరణగా చెప్పాలనంటే రాజు సౌలు, ఆయన ముందు రాజు అనే విధానం తనలో లేదు. ఎప్పుడైతే తను అభిషేకం పొందుకున్నారో పరిశుద్ధాత్మ కార్యం తనలో మొదలైంది. వెంటనే తనలో రాజరిక విధానం వచ్చింది. నేను రాజుగా ఉండాలనే ఆలోచన తనకు మారిపోయారు, రాజుగా తను మారారు. అంటే ఒక వ్యక్తి ముందు ఒక సాధారణ వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా దేవుడు గొప్ప విషయాలు జరిగించాలనుకున్నప్పుడు ఆ వ్యక్తికి ఆ పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు అనుగ్రహించినప్పుడు తను గొప్ప పనులు చేయడం మనం గమనించవచ్చు. మోషే చూస్తే దేవుడు ఒక బాధ్యత ఒప్పచెప్తున్నప్పుడు ఇశ్రాయేలుని నడిపించాలని, నాకు నేను మాట్లాడలేను, నేను చేయలేను అన్న వ్యక్తిని దేవుడు తన అన్నదమ్ములు సహాయం తీసుకోమని చెప్పని దేవుడు ప్రేరేపించి అలా ప్రారంభమైన తన ప్రస్థానం అక్కడ సుమారు 20 లక్షల మందికి పైగా ఆయన అక్కడ నడిపించినట్టుగా మనం గమనించవచ్చు. అంటే అంతమందిని తను లీడ్ చేసే అంత కెపాసిటీ ఎక్కడి నుంచి వచ్చిందంటే పరిశుద్ధాత్మ ద్వారా తను తెచ్చుకున్నారు. అదేవిధంగా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22, 23 వచనాలు మనం గమనించినప్పుడు ఇక్కడ ఆత్మఫలాలు అనేది ఒక లిస్ట్ ఉంటుంది మనకి. దాంట్లో ప్రేమ, నమ్మకము, సాత్వికము అని ఒక లిస్ట్ ఉంది మనకి. ఈ ఆత్మఫలాలు కలిగి ఉంటారు ఆ వ్యక్తి. ఇప్పుడు నేను పరిశుద్ధాత్మ పొందుకొని అభిషేకం నేను పొందుకున్న తర్వాత నా జీవితంలో ఈ ఆత్మఫలాలన్నీ కూడా ఖచ్చితంగా చూసే వాళ్ళందరూ కూడా కనిపిస్తాయి. నేను ఇన్ని రోజులు ఎంత కఠినాత్ముడిగా ఉన్నా, ఎంత మూర్ఖుడిగా ఉన్నా కానీ ఈరోజు నేను పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత నా జీవితంలో ప్రేమ, నమ్మకము, సాత్వికము, ఆశ, నిగ్రహం ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. తర్వాత 1 కొరింథీ 6వ అధ్యాయము 19 నుంచి 20 వచనం వరకు మనం గమనించినప్పుడు పాస్టర్ గారు కూడా జ్ఞాపకం చేశారు, మీరు పరిశుద్ధాత్మకు ఒక ఆలయంగా ఉంటున్నారు అని చెప్పని. అంటే మనము పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనం తినే విషయంలో, తాగే విషయంలో, ఇంకా మనం చెడుకి, మలినానికి, కలుషితానికి మనం అవకాశం ఇవ్వకుండా మన శరీరాన్ని సైతం మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఈరోజు నా ఇష్టం వచ్చినట్టు నేను తిని, నా ఇష్టం వచ్చినట్టు నేను తాగి నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అని అంటే అది నిజం కాదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉండే ప్రదేశం పరిశుద్ధంగా ఉంటుంది ఖచ్చితంగా. తర్వాత
2 కొరింథీ 3:17 ప్రకారంగా స్వేచ్ఛాజీవిగా ఒక పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి ఉంటారు. చాలా చాలా అద్భుతంగా వివరించారు పాస్టర్ గారు. తర్వాత కార్యక్రమంలోనికి వెళ్ళబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చూస్తున్నారు కదండి, ఎంతో చక్కగా మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. క్రైస్తవ సంఘానికి ఉపదేశాలనే కార్యక్రమంలోని పరిశుద్ధాత్మ అనే ఎపిసోడ్కి మీ అందరికి కూడా స్వాగతం. మనమందరం ఇంకా మరిన్ని విషయాలు పరిశుద్ధాత్మ గురించి తెలుసుకుందాం. ఆ విషయాన్ని పాస్టర్ గారిని అడిగి తెలుసుకుందాం రండి. పాస్టర్ గారు, ఈ అంత్య దినాల్లో పరిశుద్ధాత్మ ప్రభావం ఎలా ఉండబోతుంది? అలాగే అంతం వరకు పరిశుద్ధాత్మ ఉనికి ఉంటుందా? మంచి ప్రశ్న అండి. చాలామంది ఇప్పుడు పరిశుద్ధాత్మ లేడు, పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు జరగట్లేదు, ఇవి కేవలం మానవ కార్యాలు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ మనకి మొదట్లో చెప్పుకున్న రీతిగా యోహాను సువార్త 14:26 ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబోవు పరిశుద్ధాత్మ మీకు సమస్తమును బోధించి అనేక విషయాలు సంగతుల గురించి భవిష్యత్తు గురించి చెప్పబోతున్నారని చెప్పేసి వాక్యంలో రాయబడి ఉన్నది. అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శరీరధారిగా అయితే లేరు ఇప్పుడు, కానీ ఆయన ఆత్మను పంపించి ఆత్మరూపంగా కార్యాలన్నింటినీ కూడా జరిగిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఉన్నారు. కడవరి వర్షం వస్తుందని చెప్పేసి వాక్యంలో మనకి అనేక ఆధారాలు ఇవ్వబడడం జరిగింది. చివరిలో కూడా ఈ చివరి రాకడ ముందు ఇంకా పరిశుద్ధాత్మ దేవుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు యోవేలు గ్రంథంలో రాసిన రీతిగా చిన్నపిల్లలు, పెద్దవారు, తర్వాత ముసలివారు, పనివాళ్ళు అందరూ కూడా దేవుని ఆత్మను పొందుకొని ఆయన కార్యాలు చేస్తారని చెప్పేసి వాక్యంలో రాయబడి ఉన్నది. అదే రీతిగా ఇప్పుడు జరుగుతున్నాయి, ఇంకా జరగబోతూ ఉంటాయి. ఈ పరిశుద్ధాత్మ దేవుని కార్యాలతో పాటు సాతాను కార్యాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాకపోతే సాతాను కార్యాలు ఏంటి, పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఏంటని మన వాక్యం ద్వారా తేలికగా గుర్తించవచ్చు. అందుకనే ప్రతి విశ్వాసి కూడా దేవుని గురించిన వాక్యము తెలుసుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలుసుకోవాలి, ఆయన ఆత్మకార్యాలు ఏ రీతిగా ఉంటాయని తెలుసుకోవాలి. చాలామంది చాలా విషయాల్లో ఇవి ఆత్మఫలాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఈ ఫలం నాకుంది, ఈ వరం నాకుందని చెప్పేసి చెప్పుకుంటూ అబద్ధ బోధ చేస్తూ ఉన్నారు. అది ఎంతవరకు నిజమని వాళ్ళని వారు ప్రశ్నించుకోవాలి. మనం ఎవరైతే విశ్వాసం ఉంచి నమ్మి మనం ప్రకటిస్తామో దేవుడు దాన్ని చేస్తానని చెప్పాడు. కానీ మనము చెప్పింది జరగాలని చెప్పేసి వాటికి స్కిట్లు కానీ, యాక్టింగ్స్ కానీ, యాక్టర్లను కానీ పెట్టి, లేదంటే విశ్వాసుల్లోనే కొంతమందికి డబ్బులు ఇచ్చి ఈ రీతిగా చేయండి అని చెప్పి అది మాత్రం ఎంతవరకు కూడా కరెక్ట్ కానే కాదండి. ఈ చివరి వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారా అని అంటే ఖచ్చితంగా ఉంటారండి. ఎందుకంటే యోహాను సువార్త 16:13 మిమ్మల్ని సత్యంలో నుంచి సర్వసత్యంలోకి నడిపిస్తానని చెప్పేసి, నడిపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడే అని చెప్పేసి వాక్యం తెలియజేస్తూ ఉన్నది. అనేక విషయాలు మీకు బోధించబోతూ ఉన్నారని చెప్పేసి వాక్యం తెలియజేస్తూ ఉన్నది. ఇప్పుడు ఈ చివరి దినాలు కాబట్టి ఇంకా జరగబో విషయాలను కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించవచ్చు, మనకి దర్శనాల ద్వారా అనేక విషయాలు మనకి కనపరచవచ్చు. అనేక రీతులుగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా ఉండి అనేక విషయాలని దేవుడు బయలుపరుస్తూ ఉంటారు. కాబట్టి అందరం కూడా ఆయన కొరకు ఎదురు చూడాలి, కనిపెట్టుకొని ప్రార్థించాలి, విశ్వాసంతో, ప్రార్థనతో, తర్వాత దేవుని సన్నిధిలో నిజమేంటో సత్యమేంటో తెలుసుకుంటూ వాక్య ధ్యానం చేస్తూ ఎవరైతే గడుపుతారో ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు వారికి చివరి సమయాల్లో కూడా సహాయం చేస్తారు. ఆయన దేవుని రాకడ వరకు కూడా మనతో ఖచ్చితంగా ఉంటారండి. నీతిమంతులు ఎవరైతే ఉన్నారో, ఏర్పరచబడిన వారు ఎవరైతే ఉన్నారో, వారి జీవితాన్ని ప్రభు కోసం ప్రత్యేకించుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా యేసుక్రీస్తు ఆయన ఆత్మ, దేవుని ఆత్మ ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటారు. మనకి ఈ తీతుకు రాసిన పత్రిక 3:5 చూసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావాన్ని కలగజేసి రక్షించనని చెప్పేసి వాక్యంలో రాయబడింది. అంటే ఈ చివరి దినాల్లో మనకి నూతన స్వభావం అనేది ఎంతో అవసరం. ఎందుకంటే ఇప్పుడు లోకం అంతా కూడా మలినమైపోయింది, పాపంలో నిండిపోయింది. యవనస్తులకి ఏది తప్పు కాదని తెలియట్లేదు. ఇప్పుడు తాగే తండ్రి ఉంటే పిల్లలు కూడా తాగుతూ ఉన్నారు. ఇప్పుడు స్త్రీలని లేదు, పురుషులని లేదు, అది సిగరెట్లని లేదు, మందని లేదు, ఇంక ఏదని లేదు. డబ్బులు ఉంటున్నాయి, మంచిగా జీవిస్తూ ఉన్నాం, నేను ఏది చేసినా తప్పు కాదనుకుంటా ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకి నూతన స్వభావాన్ని ఇస్తారని చెప్పేసి వాక్యం బోధిస్తూ ఉన్నది. అంటే ఈ పాపపు జీవితం నుంచి, ఈ పాపపు లోకం నుంచి మనకు ఒక కొత్త వెలుగుని, ఒక కొత్త స్వభావాన్ని ఈ చివరి దినాల్లో ఆయన దయచేసి మనల్ని ప్రత్యేకపరుస్తారని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. చాలా చక్కగా వివరించారండి. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారు? అంత్య దినాల్లో జనులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని కూడా దేవుడు చెప్తా ఉన్నారు. అపోస్తల కార్యం 2:16 నుంచి మనకి గమనించవచ్చు. అంటే యోవేలు ప్రవక్త చెప్పిన మాటలే మళ్ళీ ఇక్కడ ఈ సేవకుడు రిపీట్ చేయడం మనం గమనించవచ్చు. ఈ అంత్య దినాల్లో
పరిశుద్ధాత్మ అభిషేకం అనేది ఇంకా ఎక్కువగా జరుగుతుంది. ఎక్కువ మంది ఇంకా దేవుని రాకడ గురించి ప్రవచనాలు చెప్పేవారు ఉంటారు. యవనస్తులు దేవుని పరిచర్యలో ఉంటారు, వృద్ధులు కలలు కంటారని. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇన్వాల్వ్ చేసి మరీ ఇక్కడ దేవుడు బాధ్యతలు ఇవ్వడం మనం గమనించవచ్చు. అదేవిధంగా యోహాను సువార్త 14:26 ఈయన అడ్వకేట్గా ఉండి, ఈయన బోధకుడిగా ఉండి పరిశుద్ధాత్మ మనకి విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఉంటారని. ఎందుకనంటే ఈ అంత్యదినాల్లో దేవునికి వ్యతిరేకమైన బోధలు ఎన్నో వస్తూ ఉంటాయి. చర్చి లోపటి నుంచి, చర్చి బయట నుంచి కూడా సాతాను దాడులనే ఒక సంఘం మీద, క్రైస్తవ సంఘం మీద జరుగుతూ ఉంటాయి. అట్లాంటప్పుడు ఏది సత్యం, ఏది అసత్యం అని తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడే మనకి సహాయకుడిగా ఉంటారనేది దేవుని మాట. అదేవిధంగా అపొస్తలుల కార్యములు 1:8 పరిశుద్ధాత్మ మీ మీదకి దిగి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అనే మాట మనకు కనిపిస్తుంది. అంటే ఈ అంత్యదినాల్లో మనకి ఇంకా ఎక్కువ శక్తి అవసరం. శక్తివంతంగా సువార్త చేయాలి, శక్తివంతంగా సమస్యలన్నింటినీ ఎదుర్కోవాలి. ఇదే శక్తితోని మనకి రాబోతున్న తెగుళ్లను, ఇబ్బందులన్నింటినీ కూడా మనం ఎదుర్కోవాల్సిన అవసరత ఉన్నది. సో వీటన్నిటికీ కూడా అంత్యదినాల్లోనే పరిశుద్ధాత్మ అభిషేకం ఇంకా ఎక్కువగా అవసరం కనుక మొదటి నుంచి ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు చివరిలో కూడా దేవుని రాకడ ముందు కూడా ఈ పరిశుద్ధాత్మ కార్యాలు మనకి ఇంకా ఎక్కువగా జరిగిస్తూ మన మధ్యలోనే అంతం వరకు కూడా ఉంటారు అనేది వాస్తవం. చాలా చక్కగా వివరించారు పాస్టర్ గారు. నిజంగానే పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని కూడా ప్రేరేపించి ఆయన సేవలో కానీ లేకపోతే నీతి వైపు, సత్యం వైపు నడిపిస్తున్నారని నేను కూడా నమ్ముతున్నానండి. చాలా చక్కగా వివరించారు. మరి ఈ కార్యక్రమాన్ని ముగించుకోవడానికి గాను పాస్టర్ సైమన్ పాల్ గారు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధురా దేవానికి వందనాలు తండ్రి. అయ్యా, మరి పరిశుద్ధాత్మ దేవుని గురించి మేము మాట్లాడుకొని ఉన్నాం ప్రభువా. మాకు ఆదరణకర్త, సత్యస్వరూపి అని చెప్పేసి నీ వాక్యం తెలియజేసిన తండ్రి. నిజము తండ్రి, ఎవరైతే అంధకారంలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉండి ఉంటున్నారో వారికి మీరు ఆదరణకర్త అయి ఉండి వారిని విడిపించమని బ్రతిలాడుచున్నాం ప్రభువా. అయ్యా, మరి ప్రత్యేకంగా ఈ చివరి దినాల్లో నీ ఆత్మని మా పైన కుమ్మరించినప్పుడు మేము అద్భుత కార్యాలు జరిగిస్తామని అయ్యా, మరి అనేక మంది అన్యజనులు అయ్యా మరి కార్యములను చూసి నేను నమ్ముతారని నీ వాక్యంలో రాయబడి ఉన్నది ప్రభువా. అయ్యా, మరి అట్టి అద్భుత కార్యములు జరుగులాగు ప్రతి ఒక్క విశ్వాసి కూడా తండ్రి నీలో బలముగా ప్రార్థన చేస్తూ ముందుకు సాగులాగా సాయం చేయండి తండ్రి. నీ ఆత్మని మేము పొందుకునేలాగా నీ కృప మా మీద ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో బ్రతిమిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాస్టర్ గారు ఇంతవరకు కూడా చక్కగా పరిశుద్ధాత్మ గురించి వివరించినందుకు మీ ఇద్దరికి ప్రత్యేకమైన వందనాలండి. చూశారు కదండి, ఎంతో చక్కగా మనం పరిశుద్ధాత్మ గురించి అనేక విషయాలు నేర్చుకున్నాం. మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా తర్వాతి ఎపిసోడ్స్ కూడా చూస్తూ ఉండండి, ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోండి.